హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఫ్లేవర్స్ విత్ చందు. ఈ వీడియోలో నేను మటన్ కీమా పలావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి ముందుగా మటన్ కీమా ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ముందుగా మటను మ్యారినేషన్కి పెట్టుకోవాలండి. దీనికి మటన్ కీమాకి తగినంత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు చాలండి, పేస్ట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకొని వేసుకోండి. ఇదంతా మటన్ కీమాకి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ బాగా మ్యారినేషన్కి పెట్టేసుకోండి. అప్పుడు మటన్ కీమా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెట్టుకోండి. తర్వాత నేను మటన్ అరకిలో కీమాకి 2 గ్లాసులు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ ఒక 4 తరిగి పెట్టుకున్నాను. టమాటాలు ఒక 4 తరిగి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర అండి. తర్వాత బిర్యానీ సామాన్లు సాజీరా, పట్టా, లవంగా, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇలాచి అన్నీ వెతుకున్నానండి. తర్వాత ఇందులో కానీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి, అది రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పలావ్ రుచి బాగుంటుంది. నెయ్యి వేసుకోండి, ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకోండి. పట్టా, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకోండి. సాజీరా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు వేయలేదండి, ఎందుకంటే మనము మ్యారినేషన్ చేసేదానికి కీమాలోకి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, కాబట్టి కొత్త ఆనియన్సే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా కానీ వేసేసుకొని ఆనియన్స్తో పాటే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఎర్రగా అవుతే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం కీమాలోకి కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు ఇది రైస్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోండి. పచ్చివాసన అంతా పోవాలండి. ఇప్పుడు మనం టమాటాలు వేయకముందే మటన్ కీమా మనం మ్యారినేషన్కి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మటన్లో ఉన్నటువంటి పచ్చివాసన, నీచు వాసన అంతా పోవాలండి. టమాటాలు ముందుగా వేసినామంటే కీమా ఉడకదండి, మటన్ కీమా ఉడకదు. కాబట్టి ముందుగానే వేసేసుకొని కొద్దిగా ఆవిరికి బాగా కీమా కొద్దిగా సగం ఉడికిపోయేటట్టుగా బాగా ఉడకపెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ మూత తీస్తూ ఫ్రై చేసుకోండి. తర్వాత మటన్ కీమా కొద్దిగా ఉడికాక ఇప్పుడు కొద్దిగా టమాటాలు వేసేసుకొని తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని బాగా టమాటాలు మెత్తపడి కీమాలోకి కలిసిపోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. మనం ముందుగానే పచ్చిమిర్చి పేస్టు కీమాలో వేసాం కాబట్టి మీకు ఎంతైతే కారం కావాలో దానికి తగినంత కారము వేసేసుకోండి. కారం వేసుకున్నాక రైస్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం కీమాలోకి వేసాం కాబట్టి మీరు కొద్దిగా చూసుకొని మళ్ళా రైస్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ టమాటాలు ఇవంతా బాగా మెత్తపడేటట్టుగా బాగా ఫ్రై చేసుకొని కీమా అంతా ఉడికేటట్టుగా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా వేసానండి నేను. అదొక హాఫ్ టీ స్పూన్, ఇదొక హాఫ్ టీ స్పూను. బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూను, గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను వేసేసుకోండి. తర్వాత వేసుకున్న ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మటన్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కీమాని ఉడికించుకోవాలి. తర్వాత కీమాని ఉడికించుకోండి. కీమా కొద్దిగా బాగా మ్యారినేషన్ అయి ఉంటుంది కాబట్టి కీమా త్వరగా ఉడికిపోతుందండి. కాబట్టి
ఏం పెద్దగా మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. కుక్కర్లో చేయాలేమో మటను అని అవసరం లేదు. కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడకపెట్టుకుంటే కీమా బాగా ఉడికిపోతుంది. కొద్దిగా నీళ్లు వేసి ఉడకపెట్టుకోండి ఫస్టు. కీమా ఉడికిపోయాక మనము రైస్కి తగినంత నీళ్లు వేసి మళ్ళీ మనం రైస్ ఉడకపెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, కీమా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానో, నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసేసుకున్నానంటే ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యే దాకా మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయినాక చూడండి, వాటర్ బాగా ఎసురు తెరులుతుంది. ఇప్పుడు మనము తీసుకున్న రైస్ని వేసుకుందామండి. ఇది బాస్మతి రైస్ అండి. మీరు కావాలంటే మామూలు రైస్తో కానీ చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో అన్నా చేసుకోవచ్చు, మామూలు రైస్తో అన్నా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కీమా ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగా వస్తుంది. చూడండి, మటన్ కీమా పలావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. అసలు ఉడుకుతుంటేనే గమగమ వాసన వస్తుంది. ఈ మటన్ కీమా పలావ్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.